ఉడిపి హోటల్ ఎందుకంత పేరు కాంచింది? ఓ కథ ఉంది, తెలుసుకుందాం. ఇంట్లో మనం 4-5 మందికి వంట చేయాలంటేనే చాలా కష్టం. అలాంటిది కురుక్షేత్ర యుద్ధంలో 50 లక్షల మందికి వంట చేశారు. ఎలా సాధ్యమైంది? ఈ ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో మంది రాజులు పాల్గొన్నారు, ఒకరిద్దరు తప్ప. వారు విదర్భరాజు రుక్మి, బలరాముడు. ఉడిపి రాజు నరేషుడు తన సైన్యంతో కురుక్షేత్ర యుద్ధ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కౌరవులు తమ వైపుకు రావాలని, పాండవులు తమ వైపుకు రావాలని కోరుతారు. అప్పుడు నరేషుడు తను ఎటూ వెళ్లకుండా ఉండాలని తెలివిగా ఆలోచించి సలహా కోసం శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. స్వామి, అంతా యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు కదా, ఇన్ని లక్షల మందికి భోజనం ఎవరు వండి పెడతారు అని అడిగాడు. అన్నదమ్ముల మధ్య జరిగే ఈ పోరులో పాల్గొనడం నాకు ఇష్టం లేదు స్వామి, మొత్తం సైన్యానికి వంట వండి పెడతా అని అన్నాడు. అద్భుతమైన ఈ ఆలోచన శ్రీకృష్ణునికి నచ్చింది. ఇంతమందికి వంట వండాలంటే ఒక భీముడికైతేనే సాధ్యం. భీముడేమో యుద్ధంలో పాల్గొనాలి, కాబట్టి నీవే ఈ భోజన ఏర్పాట్లు చూడు అని కృష్ణుడు ఉడిపిరాజు నరేషుడిని కోరుతాడు. నరేషుడు సాయంత్రానికి తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా వృధా చేయకుండా వండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం తగ్గేది, అయినా వంట మాత్రం అందరికీ సరిపోయేది. ఇది ఎలా సాధ్యం అని అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇలా 18 రోజులు గడిచిపోయాయి. పాండవులు యుద్ధంలో గెలిచారు. పట్టాభిషేకం జరుగుతోంది. సభలో ధర్మరాజు నరేషుణ్ణి పిలిచి అతని యొక్క సేవలను మెచ్చుకుని, రాజా, ప్రతిరోజు ఎంతో మంది చనిపోతున్నా ఖచ్చితంగా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా భోజనం వండేవాడివయ్యా అని అడిగాడు. అప్పుడు నరేషుడు, ధర్మరాజా, ఇదంతా నా గొప్పతనం కాదు, అంతా కృష్ణలీల. కృష్ణుడు ప్రతిరోజు పెసరకాయలు తినేవాడు. నేను లెక్క పెట్టి మరీ ఇచ్చేవాణ్ణి. కృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలు లెక్క పెట్టేవాణ్ణి. శ్రీకృష్ణుడు ఎన్ని కాయలు తింటాడో దానికి 1000 రెట్ల సైన్యం చనిపోయేవారు. ఆ విధంగా లెక్క కట్టి భోజనం వండేవాడిని. ఇదంతా కృష్ణలీల స్వామి అంటాడు. ఈ అరుదైన మహాభారత కథను కర్ణాటకలోని ఉడిపిలోని కృష్ణ మందిరంలో ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారని అంటారు.